వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్తే అండి. నమస్తే అండి. ఈ మధ్య మరియమ్మ అనే పేరు వినిపిస్తుంది పిఠాపురం నుంచి. అసలు ఎవరు ఈ మరియమ్మ? పవన్ కళ్యాణ్ గారికి ఆవిడకి ఏంటి బంధుత్వం? మరియమ్మ అనే ఆవిడ ఒక మామూలు సాధారణ మహిళ అండి. ఆవిడ పిఠాపురంలో ఉంటారు. అయితే ఆవిడ ఎందుకు వార్తల్లోకి ఎక్కారు కొత్తగా అంటే, ఆవిడ ఎలక్షన్స్ ముందు ఆవిడ ఖచ్చితంగా చెప్పారు పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారు. అప్పుడు అందరూ నవ్వారట, ఊరి వాళ్ళందరూ. పవన్ కళ్యాణ్ ఏంటి గెలవడం ఏంటని. గెలుస్తాడు, గెలిస్తే ఊరంతా విందిస్తాను అంది ఆవిడ. దానికి కూడా ఊరంతా నవ్వింది. ఇప్పుడు నవ్విన నాపచేను పండింది. అందుకని ఆవిడ విందు ఇచ్చారో లేదో కానీ ఆవిడ పాప విందు ఇద్దామని అనుకున్నారు, కానీ ఆవిడకి అంత కెపాసిటీ లేదు, ఆర్థిక స్తోమత లేదు ఆవిడకి. ఎందుకంటే వాళ్ళ వారు రిక్షా తొక్కుకుంటారట. సో నిరుపేద కుటుంబం కాబట్టి వాళ్ళు ఒకరోజు నిన్ననో మొన్ననో పొద్దున్న లేచేసరికి వాళ్ళ ఇంటి ముందు ఒక ఆటో ఉంది. ఓకే. వాళ్ళకి అర్థం కాలేదు ఎవరు పంపించారని. ఎలా వచ్చింది? అదే మరి ఆశ్చర్యం. అయితే ఈ విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ ఆర్థిక స్తోమత తెలుసుకుని వాళ్ళకి తన మీద ఉండే అభిమానానికి ఆయన చాలా ఆనందపడి వాళ్ళకి ఒక ఆటో పంపించారు. ఓకే. అదే ఆటో వాళ్ళ ఇంటి ముందు పెట్టి సర్ప్రైజ్ చేశారు. ఆ సర్ప్రైజ్కి వాళ్ళు చాలా ఆనందపడ్డారు. ఎందుకంటే వాళ్ళు ఊహించింది కదా ఇది. ఇప్పుడు ఒక మనిషిని మనం ఇష్టపడడం వేరు, ఆ మనిషి మన కోసం చేయటం వేరు. ఆ రకంగా దే ఆర్ వెరీ హ్యాపీ. అట్ ద సేమ్ టైం వాళ్ళు ఏమన్నారంటే, మాకు ఇప్పుడు కొంచెం ఆర్థిక స్తోమత పెరుగుతుంది, ఆటో అయితే కొంచెం ఇబ్బంది లేకుండా మేము నడుపుకోగలము, మేము ఆర్థికంగా నిలదొక్కుంటాము అన్నారు. ఇది మంచిదే కదండి. అంటే మనం ఇక్కడ ఏం చెప్పుకోవాలంటే, మీకు గుర్తుంటే కనుక ఎన్నికల ముందు శ్యామల గారు ఒక ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ అందరికీ హెల్ప్ చేశారా, దానం చేశారా, నాకు తెలియదే అని వ్యంగ్యంగా అంది. మీకు గుర్తుంటే అంటే ఒక కథ కూడా చెప్పారనుకోండి ఆవిడ. ఆ కథతోటి పాప ఆవిడ చాలా పాపులర్ అయ్యారు. ఎలక్షన్స్ అయిపోయాక ఆవిడ కథ గురించి ఏమన్నారంటే, మీరు తీసుకోకపోతే సరి ఆ కథ మీకు అప్లై కాదు అప్పుడు అంది చాలా తెలివిగా. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారిని మీరు ఇలా అన్నారు కదా అంటే, అవును నాకు తెలియదు అందుకే అడిగాను ఏం దానం చేశారని అని టోన్ మార్చింది. ఓకే. ఆ రోజు ఉన్న పొగరు ఈరోజు లేదు. ఇప్పుడు మళ్ళీ ఆ యాంకర్ అడిగింది, ఒకవేళ పవన్ కళ్యాణ్ గారిది ఏదైనా ఈవెంట్ వస్తే, సినిమా ఈవెంట్ మీరు చేస్తారా అంటే, తప్పకుండా చేస్తాను, నా జాబ్ అది అంది. అంటే మనుషుల అవసరాలకు ఎలా మారుతారు, ఒక స్టాండ్ తీసుకున్నప్పుడు ఆ స్టాండ్ మీద ఉండాలి వాళ్ళు, అది లేకుండా మారుస్తారు. ఇక్కడ ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే, పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారు, ఏం చేస్తారు అనే దానికి ఇది ఒక ఉదాహరణ, చిన్న ఉదాహరణ. ఇది కాకుండా ఆయన చాలామందికి చాలా చేశారు మనకి తెలుసు. ముఖ్యంగా ఆయన రైతులకి అప్పుడు పంట నష్టపోయిన వాళ్ళకి చేశారు దానాలు. అది కూడా ఆయన సొంత డబ్బుతో బోర్డర్లో వీర జవాన్లకు కావాల్సినవి చేశారు ఆయన. ఇంచుమించు 20 కోట్లు ఖర్చు పెట్టాడు ఆయన. ఎవడు 2 రూపాయలు ఖర్చు పెట్టడానికి ఆలోచిస్తాడు, 20 కోట్లు తన కష్టార్జితం ఖర్చు పెట్టాడు. ఎందుకు చెప్తున్నా అంటే, ఇలాంటి మంచి విషయాలు 10 సార్లు చెప్పుకున్నా తప్పులేదండి. ఇప్పుడు కూడా ఒకరిని పొగడ్డం కాదు, ఇది ఫ్యాక్ట్స్ వీఆర్ టాకింగ్. కాబట్టి పవన్ కళ్యాణ్ని ఎందుకు ప్రజలు ఎన్నుకున్నారు, పవన్ కళ్యాణ్కి ఎందుకు అంతమంది ఫాలోయింగ్ ఉంటుంది, పవన్ ఏమైనా పెద్ద హీరోనా, లేకపోతే డైలాగ్స్ చెప్తాడా, లేకపోతే ఫైట్స్ చేస్తాడా, లేకపోతే డ్యాన్సులు చేస్తాడా, ఇవేవీ అవసరం లేదండి. కొంతమందికి అది పుట్టుకతో వస్తుందేమో, వాళ్ళ అదృష్టం అదంతే. కాబట్టి అతను అంటే అతనిలో ఉండే మంచితనమే అతనికి ఒక ఆభరణమేమో మనకు తెలియదు. ఆ మంచితనం అది ఆ వ్యక్తులు గుర్తించారంటే, యూత్ గుర్తించింది. యువత గుర్తించడం వల్ల అతనికి అంతమంది ఫ్యాన్స్ మామూలుగా కాదు. అసలు జన సైనికులు అంటే మామూలు విషయం కాదు. అలాగని పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు విచ్చలవిడిగా వదిలేడు. ఆయన ఇష్టపడరు. మొన్న కూడా వార్నింగ్ ఇచ్చారు, మీరు లిమిట్స్లోనే ఉండండి, మీరు అంటే ఎక్కువ అత్యుత్సాహం చూపించద్దు, ఏ విషయంలో కూడా మనకు చెడ్డ పేరు తేవద్దు పార్టీకి కానీ నాకు కానీ ఆయన వార్నింగ్ ఇచ్చారు. ఎందుకు చెప్తున్నామంటే, మనం చూస్తున్నాం హీరోలకు ఉండే ఫ్యాన్స్ ఎట్లా ఉంటారో, అందరూ అలా ఉండరు. కాకపోతే ఆవేశం ఆ టైంలో వాళ్ళకి వచ్చేస్తుంది కాబట్టి వాళ్ళని నియంత్రిస్తూ ఉండాలి. అది హీరో కావచ్చు, ఈయన హీరోనే ఇప్పుడు రాజకీయ నాయకుడు అయ్యారు కాబట్టి ఈయన ఇంకొంచెం ఎక్కువ జాగ్రత్త తీసుకోవాలి. ఏది ఏమైనా కూడా పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు చేసే సేవలు అందరికీ కూడా ఆదర్శంగా తీసుకోవాలండి. ఇవి ఎందుకంటే మిగతా వాళ్ళు కూడా దీన్ని ఫాలో చేస్తే, ఇప్పుడు సంపాదన ఒకటే లక్ష్యం కాదు కదా, సంపాదించిన దాన్ని అంటే వినియోగం కూడా సరిగా చేయాలి, అపాత్రదానం చేయకూడదు. నిజంగా నీడీ పీపుల్ ఉంటే ఇలా చిన్న చిన్నవి వాళ్ళకి అది చాలా పెద్ద ఆనందం అండి. అది మనకి ఆనందమే, తీసుకున్న వాళ్ళు లైఫ్ లాంగ్ మర్చిపోరు. ఇంకా అంతకు మించి ఆనందం ఏం కావాలి ఎవరికైనా. కాబట్టి ఇది ఎవరైనా
కూడా ఆదర్శంగా తీసుకుంటే బాగుంటుంది. అంటే ఇప్పుడు మీరు అన్నట్టు మనం జనరల్గా వాటిని చిన్న చిన్నవి అనుకుంటాం కానీ కానీ ఆ కుటుంబానికి సంపాదన ఇచ్చే ఒక ఆటో ఇవ్వడం అంటే అది నిజంగా కుటుంబానికి అది ఒక పెద్ద అవును అవును. అండ్ ఇంకోటి ఏంటి అంటే పవన్ కళ్యాణ్ గారికి ఇంత స్టార్డమ్ ఉండి పాలిటిక్స్లో ఇప్పుడు ఇంత క్యాడర్లో ఉండి బేసిక్గా అయితే ఎవరు అంత స్టార్డమ్ ఉన్నప్పుడు అంత క్యాడర్ ఉన్నప్పుడు సామాన్యుల్ని ఎవరు పట్టించుకోరు. కానీ ఈయన స్టార్డమ్ ఉండి సామాన్యుల్ని అలా ఒక చిన్న మాట అన్నారని అలా పంపించడం అనేది నిజంగా గ్రేట్. అది ఎంతోమందిని మనం చూస్తుంటాం, కొంతమందిలో ఈయన ఒకడని చెప్పుకోవచ్చు అంటారా? తప్పకుండా మనం సోనూ సూద్ని చూస్తాం. సోనూ సూద్ కూడా చాలా చేస్తారు. ఆయన కూడా అతను అంటే ఇట్లా సేవా కార్యక్రమాలు మామూలుగా కాదు, మనం కోవిడ్ టైంలో కూడా చాలా చూసాం. అంటే వీళ్ళందరూ కూడా అందరికీ కూడా చాలా మంచిదన్నమాట ఇలాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకోవటం. ఒక సోనూ సూద్, ఒక పవన్ కళ్యాణ్. మన పవన్ కళ్యాణ్ వెళ్తుంటే ఒక చిన్న పిల్లాడు ఒక జనసేన జెండా పట్టుకుని ఉన్నట్టు ఆయన కాన్వాయ్ ఆపి ఆ పిల్లాడితో ముచ్చటించి వెళ్ళారు. అంటే ఆ పిల్లాడి జీవితకాలం గుర్తుంటుంది కదండి. చిన్న చిన్న ఆనందాలు అవి మనకి ఎప్పటికీ మరపురాని మధుర ఘట్టాలుగా ఉండిపోతాయి.